హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ చందుని. మీరు చూస్తున్నారు చందు ఎడ్యుకేషనల్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్లోని సంక్షేమ పథకాలు మరియు ఎడ్యుకేషన్ సంబంధించి మన ఛానల్లో వీడియోస్ అనేది చేయడం జరుగుతుంది. ఈరోజు మన టాపిక్ వచ్చి విద్యుత్ ఛార్జీలు పెంపు. అంటే మనకి విద్యుత్ ఛార్జీలు అనేది పెంచడం జరిగింది. ఎంత పెంచినారు, తర్వాత ఇంధనం సర్దుబాటు ఛార్జీలు ఎంత, దాని గురించి పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చూసిన ప్రతి ఒక్కరు మన ఛానల్ని ఒక లైక్ చేసి కింద సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన బెల్ ఐకాన్ని ఆ నోటిఫికేషన్ యాక్టివేట్ చేయండి. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. విద్యుత్ ఛార్జీలు పెంపునకు మనకి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు అనేది ఛార్జీలు అనేది పెంచడం జరిగింది. రేపటి నుంచి విద్యుత్ ఛార్జీలు పెంచడం జరుగుతుంది మనకి. అంతేకాకుండా ఈ విద్యుత్ ఛార్జీలు పెంపునకు మనకి ఈఆర్సీ కూడా ఒకే చెప్పింది. 2023-2024 సంవత్సరానికి సంబంధించి మనకి 9,400 కోట్లు ఇంధన విద్యుత్ ఛార్జీలు సర్దుబాటు చేయాల్సిందని మనకి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా విద్యుత్ శాఖ అనేది తెలియజేయడం జరిగింది. ఇకపోతే యూనిట్కు 92 పైసలు పెంచడం జరిగింది. మనకి ఇంధన సర్దుబాటు ఛార్జీలకు సంబంధించి మనకి 9,412 కోట్లు అనేది ఖర్చు చేయడం జరిగింది. మనకి ఒక యూనిట్కి వచ్చి 92 పైసలు అనేది పెంచడం జరిగింది. అంతేకాకుండా మనకి విద్యుత్ వ్యవసాయ రంగానికి సంబంధించి వ్యవసాయానికి విద్యుత్ వచ్చి 1,500 కోట్లు మనకి ఖర్చు అనేది చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ప్రజలపై భారం అనేది మనకి 7,912 కోట్లు భారం పడుతుంది. ఇది ఫ్రెండ్స్ మనకి విద్యుత్ ఛార్జీలు పెంపునకు వచ్చిన పూర్తి సమాచారం. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్.